నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేపింది. ఈ బుల్లెట్ల కలకలం వ్యవహారం కొలిక్కొచ్చింది. శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభించిన బుల్లెట్లు పోలీస్ శాఖకు సంబంధించినవేనని శ్రీశైలం ఇన్ఛార్జి ఎస్ఐ తెలిపారు. శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సీసీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించామని అన్నారు. ఎల్లప్ప అనే కానిస్టేబుల్ పోలీస్ శాఖకు సంబంధించిన బుల్లెట్లను వాసవి సత్రం వద్దకు భోజనానికి వెళ్లి మర్చిపోయాడని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదంటున్న శ్రీశైలం ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబుతో నంద్యాల జిల్లా కరెస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్. నిత్యం శివనామ స్మరణతో మార్మోగే శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడడంతో పూర్తి కలకలం రేగింది. ముఖ్యంగా శ్రీశైల ప్రాంగణంలోని వాసవి సత్ర సముదాయం వెనుక భాగాన ఉన్న డివైడర్ వద్ద ఈ యొక్క బుల్లెట్లు 9mm అలాగే SLR అలాగే 303 సంబంధించిన బుల్లెట్లు అలాగే దీనికి సంబంధించిన పౌచ్ తర్వాత ఈ వంకాయ బాంబులు సంబంధించి ఈ బయటపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సంఘటనకు సంబంధించి శ్రీశైలం సర్కిల్ సుండిబెండ సర్కిల్ ఇన్ఛార్జ్ సిఐ గారు మన వద్ద చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, శ్రీశైలంలో నిన్న ఈ బుల్లెట్లు బయటపడడంతో సంఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించి ఎలా ట్రేస్ చేశారు? ముఖ్యంగా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏమంటే ఇది పొరపాటు జరిగిందే తప్ప వేరేదైతే కాదు. మా దగ్గర పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఎల్లప్ప 1187 అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గత 2 నెలలుగా ఇక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. నిన్న అతని దగ్గర ఉన్న ఆమ్యునేషన్ పొరపాటున తీసుకొని వెళ్తూ అతని రూమ్ దగ్గర నుంచి గార్డ్ డ్యూటీకి వెళ్తూ పొరపాటున అక్కడున్న డివైడర్ మీద పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అది అక్కడున్న వీళ్ళు గార్డెన్ చేసే పనులు వాళ్ళు చూసుకొని గమనించుకొని అడగ్గా అది ఆఫీసర్లకు ఏదైనా తెలుస్తుందేమో అని భయపడి అది నాది కాదని కొద్దిగా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మేము సీసీ ఫుటేజ్ చూసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్ చూసి అది ఇతనే మన గవర్నమెంట్ పోలీస్ సంబంధించిన ఆమ్యునేషన్గా గుర్తించి అది వేరే అసాంఘిక శక్తులు కానీ వేరే వాళ్ళు కానీ పెట్టింది కాదు, అది పోలీస్ డిపార్ట్మెంటే కానీ నిర్ధారణకు వచ్చి పై అధికారుల మేరకు ఇంకా దాని గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అతని మీద కానీ ఇంకా వేరే విధంగా కానీ చర్యలు తీసుకోవడానికి మేము పోలీస్ సిబ్బంది కానీ మా అధికారులు కానీ ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా దేశమంతటా కూడా కలకలం రేపు శ్రీశైల క్షేత్రం అంటేనే ఈ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ దేశం నలుమూలలో కూడాను ఈ సంఘటన జరగగానే ఒకసారి ఉలికిపడింది. మళ్ళీ ఏమన్నా ఈ నక్సల్స్ ప్రభావిత ఏమన్నా మళ్ళీ ఆ కోణంలో ఇక్కడ ఏమన్నా ఉందా, మరి ఏమన్నా యాక్టివ్ అవుతున్నారా అనే అసంఘిక శక్తులు ఏమన్నా వస్తాయని ఇక్కడ ఆల్రెడీ అనుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎప్పుడైతే ఈ ట్రేస్ చేశారో ఆ ట్రేస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భక్తుల మనోభావాలు కూడా కాపాడే వాళ్ళు అవుతున్నారు. ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఈ ట్రేస్ చేసిన తర్వాత ఏమన్నారు సార్? ఇది ట్రేస్ చేసిన వెంటనే మా పై అధికారులు ఎస్పీ గారు కానీ మరియు ఆత్మూరు డిఎస్పీ గారు కానీ ఇమ్మీడియట్లీగా స్పెషల్ పార్టీలు కానీ మెటల్ ఫ్రేమ్ డిటెక్టర్స్ కానీ బాంబ్ స్క్వాడ్స్ కానీ అందరూ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంకా ముందు కానీ ఎప్పుడు కానీ జరగకుండా ఉండేందుకు మనకు ప్రతి చోట వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు కాదు ఎప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంటు శ్రీశైలంకి వచ్చే భక్తులకి సౌకర్యం కోసం ఎలాంటి జాగ్రత్త చర్యలైనా తీసుకుంటుందని తెలుపుకుంటాం. ఈ యొక్క ఆమినేషన్ సంబంధించి ఈ ట్రేసింగ్లో మా ఉద్యోగే ఇక్కడ మర్చిపోవడం జరిగిందని సంఘటన జరిగిన తర్వాత గంటల్లోనే దీన్ని ట్రేస్ చేసి మేము ఈ యొక్క విషయాన్ని మేము బహిర్గతం చేశామని భక్తులు ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదని భక్తుల కోసమే కట్టుదిట్టమైన భద్రత చేయడంలో మా పోలీసు యంత్రాంగం అలాగే జిల్లా ఎస్పీ హైదరాబాద్ సింగ్ రాణా అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పీ
రామంజీ నాయక్ గారు, అలాగే సీఎల్గా మేము కూడా ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై ఉన్నామని మా యొక్క సిబ్బందితో 24 గంటలు పహారా కాస్తూ టోల్గేట్ వద్ద, ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద నిఘాను ఏర్పాటు చేసుకొని అత్యంత ప్రాధాన్యత భక్తుల కోసమే ఇస్తున్నామని ఇక్కడ శ్రీశైలం ఇన్ఛార్జ్ సిఐ చంద్రబాబు గారు అన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.